హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే December 7న జరిగినటువంటి ఆర్ఎంఎస్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ అనేటటువంటిది రావడం జరిగింది. సో అయితే ఆ రిజల్ట్ని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. ఓకేనా? సో అయితే ముందుగా మనం క్రోమ్ పేజ్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఎంటర్ అయిన తర్వాత ఈ సెర్చ్ బాక్స్లో ఇక్కడ చూడండి, ఆర్ఎంఎస్ అని క్లిక్ చేసినట్టయితే ఏమని ఆర్ఎంఎస్ అని క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ ఏదైతే కనిపిస్తుందో దానిపైన మీరు క్లిక్ చేయాలి. అదవుతుంది కదా? సో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి NIELIT అని మీకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ వెబ్సైట్. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి లేటెస్ట్ న్యూస్, దాన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వాడు ఇచ్చాడు. సో అయితే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎప్పుడు వచ్చిందంట అంటే ఈరోజు చూసారా 9/2 అని ఇచ్చాడు వాడు డేట్. సో ఇక్కడ మన డేట్స్ కూడా కనిపిస్తాయి. ఓకేనా? మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ప్రతిదీ కూడా క్లియర్గానే ఉంటుంది. సో అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క వెబ్సైట్ని దీంట్లోని ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వెబ్సైట్ ఏంటంటే డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్. ఈ యొక్క కాల్ లెటర్ అనేటటువంటిది ఎవరికి ఓపెన్ అవుతుందనంటే ఎవరైతే ఆర్ఎంఎస్ ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యారో, అంటే రిటన్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు మాత్రమే ఇంటర్వ్యూ లిస్ట్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ అనేటటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. క్లియర్? సో అయితే మరి ఎవరు సెలెక్ట్ అయ్యారు అన్నది మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే అవి రిమైనింగ్ వెబ్సైట్స్లో మనం చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలి కూడా ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్త. సో అయితే క్లాస్ 9 కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం కట్ ఆఫ్ చూసుకోవాలనుకుంటే చూడండి 9th క్లాస్ కట్ ఆఫ్ నేను ఓపెన్ చేశాను. సో ఇలా ఓపెన్ చేసినట్లయితే చూడండి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, క్లాస్ 9th వాళ్ళది అయితే ప్రతిదీ వాడడం జరిగింది. బాయ్స్ది 149, గర్ల్స్ అయితే 155. ఎవరిది? JCO ఆర్ జనరల్. అదే JCOలో OBC అయితేనేమో ఉంచి వాడు కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది 139. సో అలా అన్ని కేటగిరీస్ది కూడా వాడికి అలా కట్ ఆఫ్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవచ్చు. క్లియర్? ఈ కట్ ఆఫ్ బట్టే మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది మీ స్టూడెంట్కి వచ్చిందా రాలేదా అని చెప్పేసి. ఓకే. సో అది ఒకవేళ మనకి 6th క్లాస్ కట్ ఆఫ్ కావాలనుకుంటే 6th క్లాస్ కట్ ఆఫ్ పైన మనం క్లిక్ చేయాలి. ఓకే. సో అయితే నెక్స్ట్ చూడండి ఒకసారి, లిస్ట్ ఆఫ్ క్లాస్ స్టూడెంట్స్. ఏ క్లాసు? 6th క్లాస్ స్టూడెంట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ అడ్మిషన్ ఇన్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్. ఇక్కడ ఇది మనకి మెయిన్ అండి. ఈ పాయింట్ ఏంటంటే ఈ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో వాడికి లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో కానీ మన పేరు ఉన్నట్టయితే మనం ఆర్ఎంఎస్ రిటన్ టెస్ట్ క్వాలిఫై అయినట్టే, అంటే మనం ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినట్టే. ఓకే, మన ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినట్టు లెక్క. ఓకే. సో అయితే చూడండి ఒకసారి నేను చూపిస్తాను మీకు. మనం ఇక్కడ చూసుకోవచ్చు సివిలియన్. అయితే సివిలియన్లో బాయ్స్లోని జనరల్, బాయ్స్లోని OBC, బాయ్స్లోని SC, బాయ్స్లోని ST, బాయ్స్లోని ఇక్కడ సివిలియన్లో గర్ల్స్ జనరల్, మళ్ళీ గర్ల్స్ OBC, గర్ల్స్ సంథింగ్ సో అండ్ సో అలా ప్రతిదీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మీ విద్యార్థి అనేటటువంటి వాడు ఏ కేటగిరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? సపోజ్ నేను ఏదో ఒక కేటగిరీ తీసుకున్నాను, ఇప్పుడు డిఫెన్స్ OBC బాయ్స్ అని తీసుకున్నాను అనుకుందాం. డిఫెన్స్ లేదా JCO బాయ్స్ OBC. నేను ఇక్కడ క్లిక్ చేశాను, చూడండి దాంతనంగా ఉంది. సో ఇలా క్లిక్ చేశాను, సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఈ యొక్క లిస్ట్లోకి వచ్చిన తర్వాత మీ విద్యార్థి నేమ్ అనేటటువంటిది దీంట్లో ఉందో లేదో 1-2 సార్లు జాగ్రత్త చెక్ చేసుకోండి. ఓకే. సో చూడండి ప్రతిదీ కూడా ఇక్కడ మనకి నేమ్తో సహా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు జాగ్రత్త చూసుకోవచ్చు. ఓకే. సో ఇలా మీరు ఒక్కొక్కటి జాగ్రత్త చెక్ చేసుకుంటే సో మీకు అనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఉంది చూసారా, గుమ్మాల శశాంక్. ఈ విద్యార్థి మన ఇన్స్టిట్యూట్ విద్యార్థి. సో ఆర్ఎంఎస్ ఎగ్జామ్కి అనేటటువంటిది, సో ఆర్ఎంఎస్ ఇంటర్వ్యూకి అనేటటువంటిది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో అయితే ఎవరండి? గుమ్మాల శశాంక్. ఓకేనా? సో ఇలా మీ వాళ్ళ పేరు మీకు కనిపిస్తుంది. క్లియర్? సో ఇక్కడ చూసారా నేను చెప్పినటువంటి విద్యార్థి పేరు కనిపిస్తుంది కదా. సో అలా మీ విద్యార్థి పేరు కనిపించినట్టయితే మీ బాబు అనేటటువంటి వాడు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడు. సో నెక్స్ట్ స్టెప్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఈ లిస్ట్లో కానీ నేమ్ లేకపోతే సార్ రాలేనట్టేనండి. ఓకే. సీట్ అనేటటువంటిది ఇంకా రాలేనట్టే. క్లియర్? ఆ విషయం మటుకు మీరు గుర్తుపెట్టుకోండి.
సో నెక్స్ట్ అలా అందరిది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే మీరు 9th క్లాస్ వాళ్ళు చూసుకోవాలనుకుంటే 9th క్లాస్ వాళ్ళు అలా క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి. సో మన ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయిన విద్యార్థి డిఫెన్స్ అంటే జేసీఓ కాబట్టి సో జేసీఓ బాయ్స్ ఓబీసీలో నేను క్లిక్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. సో ఇలా క్లిక్ చేసినట్టయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ వచ్చి మళ్ళీ మీరు మీ బాబు పేరు చూసుకోవచ్చు. చూసారా, థర్డ్ నేమ్ వెలంకాయల హేమచంద్ర. సో ఈ బాబు కూడా మన ఇన్స్టిట్యూట్ అండి 9th క్లాస్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో వెలంకాయల హేమచంద్ర అనే విద్యార్థి ఆర్ఎంఎస్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో అలాగే మీకు మీ విద్యార్థికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అని తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ రిటన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఆర్ఎంఎస్ హెల్డ్ అని చెప్పి చూసారా. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే విద్యార్థికి ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం తెలుసుకోవచ్చు. అది కూడా ఎలా అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి అని ఒకటి ఉంది కదా. సో అక్కడ మీకు అప్లికేషన్ పైన ఉంటుంది క్లియర్గా రిజిస్ట్రేషన్ ఐడి అని చెప్పేసి. సో ఆ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అని మనం క్లిక్ చేసినట్టయితే మనకి విద్యార్థికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటటువంటిది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీ అందరూ కూడా ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.